చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఫ్యామిలీ ప్రమాదంలో పడింది. ఒడిశాలోని పూరీ తీరంలో సముద్ర ప్రమాదంలో గంగూలీ ఫ్యామిలీ ఉండడంతో ఇప్పుడు ఒక్కసారిగా ఆ దృశ్యాలు వైరల్గా మారాయి. గంగూలీ సోదరుడు స్నేహాశీష్ అదేవిధంగా అతని భార్య ఇద్దరు కూడా పూరిలోని సముద్ర తీరంలో వాటర్ గేమ్స్లో భాగంగా అక్కడ ఒక స్పీడ్ బోట్లో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ప్రమాదకర పరిస్థితుల్లో అది ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఆ సముద్ర అలలకు ఎగిసిపడి పూర్తిగా అది బోల్తా కొట్టి ఆ సముద్రంలోనే వారిద్దరు కూడా స్నేహాశీష్ కానీ అర్పిత కానీ వారిద్దరు కూడా అందులోనే పడిపోవడం జరిగింది. వెంటనే అలర్ట్ అయినటువంటి అక్కడున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఏదైతే ఉంటారో వారందరూ కూడా వెంటనే అలర్ట్ అయ్యి అక్కడికి రావుతోటి లైఫ్ గార్డ్స్ వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి వారిని టేకప్ తీసుకోవడంతో భారీ ప్రమాదం అయితే తప్పింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్నేహశీష్ అంటే గంగూలీ సోదరుడి యొక్క భార్య అర్పిత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిర్వాహకుల పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. స్పీడ్ బోట్లో 10 మంది వరకు ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది, కానీ డబ్బులు ఎక్కువ రావడం కోసం 3-4 స్పీడ్ బోట్లను రన్ చేస్తున్నారు ప్రత్యేక ప్యాకేజీలతోటి. దీంతో ఆ వెయిట్ అనేది సరిపోకపోవడం వల్ల పెద్ద అలల కారణంగా నా స్పీడ్ బోట్ అనేది గాల్లోకి ఎగిరి పల్టీ కొట్టిందంటూ కూడా ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కొంతసేపట్లో కరెక్ట్ టైంలో వచ్చి లైఫ్ గార్డ్స్ కనుక సేవ్ చేయకపోతే ఆ క్షణంలో మేము మరణించి ఉండేవాళ్ళం, ఎంత ప్రమాదం జరిగేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం దృశ్యాలు వైరల్గా మారాయి. మాజీ భారత క్రికెటర్ గంగూలీ సోదరుడు స్నేహాశీష్ అదేవిధంగా భార్య ఈ యొక్క సమ్మర్ వెకేషన్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒడిశా పూరి ప్రాంతానికి అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడికి వచ్చినటువంటి తర్వాత సముద్రంలో ఉన్నటువంటి యాక్టివిటీస్లో పాలు పంచుకుంటూ ఫ్యామిలీ అంతా కూడా ఉల్లాసంగా గడుపుతున్నటువంటి సందర్భంలోనే ఈ ప్రమాదం జరగడం ఒక్కసారిగా వారిని షాక్కి గురిచేసింది. అంతేకాదు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పొచ్చు. దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది స్పష్టంగా. దాంట్లో బోట్ ఏ విధంగా పడిపోయింది, అందులో నుంచి వారిని ఏ విధంగా లైఫ్ గార్డ్స్ తీసుకొని వస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాపాయ పరిస్థితి నుంచి వారిని కాపాడినట్టుగానే మనకు స్పష్టంగా కనపడుతుంది. భారీ ప్రమాదం నుంచే బయటపడ్డారు. దీంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్గా మారింది. ఎక్స్ వేదికగా మిగతా ప్లాట్ఫామ్లలో ఈ విజువల్స్ అన్ని కూడా వైరల్గా మారుతున్నాయి. నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటర్ గేమ్స్ కానీ ఇతరత్ర అడ్వెంచర్ గేమ్స్ నిర్వహించేటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ప్రమాదంలో ఇప్పుడైతే ఏం జరగలేదు, కానీ గతంలో ఇలాంటి ఘటనలు ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా చాలాసార్లు చూసాం. ఇలాంటి సెలబ్రిటీలకు సంబంధించినటువంటి వార్త వచ్చినప్పుడు ఇది వైరల్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కాబట్టి ఒకవేళ జరిగితే ఎంత తీవ్రత ఉండేది ఈ అంశానికి సంబంధించినటువంటి దానిపైన కూడా కామెంట్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి యాక్టివిటీస్ కానీ వాటర్ గేమ్స్ కానీ నిర్వహించేటువంటి అడ్వెంచర్ గేమ్స్ నిర్వహించేటువంటి వారందరూ కూడా 1-10 సార్లు ఆలోచించాలంటూ కూడా ఈ సందర్భంగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా గంగూలీ మాజీ భారత క్రికెటర్ గంగూలీ సోదరుడు సముద్ర పడవ ప్రయాణంలో ఈ యొక్క బోల్తా పడినటువంటి సందర్భంలో సముద్రంలో పడిపోయినటువంటి వార్త అయితే ఇప్పుడు వైరల్గా మారింది. ఏదేమైనా కూడా కొంత పాజిటివ్ అంశం అయితే వారికి ఎవరికి ఏం కాలేదు. సేఫ్గా లైఫ్ గార్డ్స్ వెళ్ళి బయటికి తీసుకువచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అర్పిత దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ప్రస్తుతానికి నిర్వాహకులపైన సీరియస్గా అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన కేసు ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉందా? నిర్వాహకులు దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.